రిసోర్స్ఫుల్ పర్సన్ కూడా. ఇంకా చివరిది మొదటిది కూడా మీరు ఇందాక నుంచి అంటున్న గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం నాయకత్వం వైఖరి అయితే స్పష్టంగా ఉంది. మీరు చేస్తే చిప్పురుపల్లి నుంచి చేయండి, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరో పక్కదోవ పట్టించారు, అక్కడ మీకు బాగాలేదు, మీరు బాగా దారుణంగా ఓడిపోతారని మిమ్మల్ని ఎవరో పక్కదోవ పట్టించారు. కళా వెంకట్రావు కూడా అక్కడి నుంచి అది కూడా ఉంది. అంటే ఈయన కాకపోతే ఈయన అకామిడేట్ చేయాలి, ఉంచుకోవాలి, కాబట్టి అది బెటర్. ఉన్నంతలో ఎక్కువ ఓట్లు వస్తాయి. అక్కడ ఈ 2 జిల్లాల్లో వాళ్ళు సర్వే చేశారండి తెలుగుదేశం వాళ్ళు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొంచెం అనుకూలంగా ఉంది వాళ్ళకు. కానీ అభ్యర్థులను చూసినప్పుడు ఉదాహరణకు విష్ణుకుమార్ రాజుకు 5% వస్తే ఇంకొక ఆయనకు 14% ఆధిక్యత, ఇట్లాంటివి ఉన్నాయి. చీపురుపల్లిలో ఎవరికి లేదు, కానీ గంటా ఉంటే ఒక 5% ఎక్కువ ఉంటుంది పార్టీ కోణంలో అనేది నిలబడే సాహసం అది లేదు. కానీ ఆయన అందుకనే ఊరికనే ఇప్పటివరకు అప్రతిహతంగా గెలిచిన వాడిని ఇప్పుడు ఓడిపోయే సీట్ అని తెలిసి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక దీంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఈసారి సైలెంట్ అయినట్టేనా? అవ్వరేమో, అది ఇంకా ఆయన ఆప్షన్స్ చేస్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ వయా జనసేన ఆప్షన్ కూడా ఒకటి ఉంది కదా. అవును, వయా జనసేన ఆప్షన్ ఆయన ముందుగా అసలు మీరు గుర్తు చేసుకుంటే గంటా రాజకీయ ఈ మధ్యకాలంలో కొంచెం క్రియాశీలం అవగానే ఆయన 2 పనులు చేశాడు. ఒకటి, విశాఖలో కాపు సమ్మేళనం జరపడానికి ఆ పోస్టర్ విడుదల చేశాడు. 2, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటోలకు పోజ్ ఇచ్చారు. కాబట్టి ఆయన ఒక జనసేన చిరంజీవి ఆ కనెక్షన్, ఆ గేట్ ఒకటి తెరుచుకొని ఉన్నారు. మరి దాంట్లో ఇంకా మల్లగుల్లాలు ఏం జరుగుతాయో మనం చూడాలి. కానీ ఏదైనా తెలుగుదేశంలోనే అని కాకుండా అలాంటి ఆలోచన వైసీపీలోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ జనసేన ఇండిపెండెంట్గా వెళ్ళడం, జనసేనలోకి వెళ్ళడం, ఇలాంటి పనులు ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ అంటే ఎక్కడో చోట ఇప్పుడు తప్పనిసరిగా రిసోర్సెస్ ఉండి సోషల్ ఈక్వేషన్ కూడా కలిసి ఒక నోన్ పర్సన్ వస్తే అక్కడ సమస్య అంతా ఒకటే. పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి గంటకు కూడా ఈయనకు కూడా చాలా కాలం నుంచి వాళ్ళ అన్నయ్య ఎప్పటి నుంచి ఉండడము, గెలిచి మంత్రి అయి ఉండడము, అవన్నీ పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేస్తారా లేదా అనేది తప్ప. అంటే ఇక్కడ ఒకటి కీలకమైన అంశం సార్, భీమిలి సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. భీమిలి సీటు ఈయన అడుగుతున్నాడని, ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైన అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. భీమిలి సీటు ఆ సమస్య ఉంది. భీమిలి అంటే అది మళ్ళీ విశాఖ పార్లమెంట్ సీటు, విశాఖ 1-2 సీట్లు, విశాఖలో 8